నమస్కారం నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది స్పెషల్ బాక్స్ అని చెప్పొచ్చు. అసలు ఈ బాక్స్లో ఏముందో నాకు కూడా తెలియదు. సో ఇదైతే బాక్స్ టెక్నో నుంచి వచ్చింది. #టెక్నో షైన్ ఇన్ ఎనీ లైట్ అని చెప్పేసి. సో దీంతో పాటు ఒక మెయిల్ అయితే వచ్చింది. ఈ మెయిల్ ప్రకారం చూస్తే ఇదేదో అర్థమవుతుంది మనకి. సో వీళ్ళైతే ఒక క్యాంపెయిన్ నడుపుతున్నట్లున్నారు. సో ఇక్కడ చూస్తే వీళ్ళు 360 మార్కెటింగ్ క్యాంపెయిన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 2nd May 2019 అంటున్నారు. ద కోర్ ఐడియా ఆఫ్ ది బ్రాండ్ క్యాంపెయిన్ ఈజ్ టు సెలబ్రేట్ ది ఫ్రీ స్పిరిట్ ఆఫ్ ఇండివిజువల్ ఫర్ whom life is all about living their passion and follow their dreams no matter the darkness. With the thought in mind, we have specially curated the #shine in any light box for you. So ide box adi, and which is a token of respect symbolizing that you are a shining star for us in tech arena. We are sure that you also have passed through struggles before getting to success. There is so much that the youth can learn from your story. On this note, we would urge you to share your shine in any light moment with us. సో ఇది షైన్ ఇన్ ఎనీ లైట్ అంటే ఇది యూత్ కోసం. సో యూత్ చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు అండ్ ఒక ఎయిమ్ పెట్టుకుంటారు, గోల్ పెట్టుకుంటారు, గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి సక్సెస్ కోసం ఇప్పుడు దానికోసమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా వీళ్ళు పంపించారు. వీళ్ళు నా షైన్ ఇన్ ఎనీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోమని చెప్తున్నారు. నా షైన్ ఇన్ ఎనీ మూమెంట్ అంటే చాలా ఉన్నాయి. ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అండ్ ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ చేయడం ఇవన్నీ నాకు ఒక పెద్ద మూమెంట్. స్ట్రగుల్స్ అంటే అందరు ఫేస్ చేస్తారు. సక్సెస్ ముందు అందరు ఖచ్చితంగా చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారు. అలాంటి స్ట్రగుల్స్ నేను కూడా చాలా ఫేస్ చేశాను అండ్ చాలామంది అసాధ్యం కాదన్నారు. కానీ నేనైతే నా మీద నమ్మకం పెట్టుకొని నేను ముందుకెళ్ళాను. ఆటోమేటిక్గా సక్సెస్ అయితే వచ్చింది. అండ్ నాకు బెస్ట్ షైన్ ఇన్ ఎనీ మూమెంట్ అంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడైతే నేను యూట్యూబ్ని కెరియర్గా తీసుకున్నాను అదే అని చెప్పవచ్చు. అక్కడ సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. యూట్యూబ్ నుంచి నాకు రెవెన్యూ లేదు. అప్పుడు 2016-17 ఐ థింక్ ఏదో ఇయర్లో నేను జాబ్ అయితే వదిలేసాను. ఇంకా డైరెక్ట్ యూట్యూబ్ మీద కూర్చోవాలి కంప్లీట్ అని చెప్పేసి అప్పుడు టెక్నోస్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కంటిన్యూస్గా టెక్నోస్ చేయడం మొదలుపెట్టాను అండ్ అది బెస్ట్ మూమెంట్ అని చెప్పవచ్చు. సో అది స్ట్రగల్ అంటే మనకి యూట్యూబ్ నుంచి పెద్దగా రెవెన్యూ లేదు. అప్పుడు కొంచెం యాడ్స్ అన్ని బాయ్కాట్ చేసేసారు యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద. అయినా కానీ అవన్నీ పట్టించుకోకుండా నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. నా ఏదైతే ఇష్టమైన పని ఉందో నా మనసుకి అది చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇప్పుడు నేను ఏదైతే కోరుకుంటున్నాను, ఏదైతే నేను డ్రీమ్ అంటే నేను ఏదైతే కలగన్నాను ఆ లైఫ్ నేను ఇప్పుడు పొందగలిగాను. నాకు గ్యాడ్జెట్స్ అంటే పిచ్చి, ముఖ్యంగా మొబైల్స్ అంటే నాకు పిచ్చి. ఏదైతే కొత్త మొబైల్ వస్తుందో ఆ మొబైల్ నేను యూజ్ చేయాలని చెప్పేసి, దాన్ని చూడాలని చెప్పేసి, దాన్ని చేతిలో పట్టుకోవాలని చెప్పేసి ఇవన్నీ చాలా నేను జాబ్ చేసేటప్పుడు కూడా కొత్త మొబైల్ కొంటే ఒక 1 hour అట్లా వాళ్ళ మొబైల్ తీసుకొని స్పెండ్ చేస్తూ ఉండేవాడిని. సో అంత పిచ్చి నాకు మొబైల్స్ అంటే. సో అట్లాంటిది ఇప్పుడు నా దగ్గరికే అన్ని కంపెనీస్ నుంచి మొబైల్స్ వస్తూ ఉన్నాయి. సో కొత్త మొబైల్స్ నేను అందరికంటే ముందు నేను యూజ్ చేయగలుగుతున్నాను. అవి ఎలా ఉన్నాయో మీకు చెప్పగలుగుతున్నాను. అండ్ చాలామంది తెలుగు వాళ్ళు నా రివ్యూస్ చూసి మొబైల్స్ కొంటూ ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలామంది నేను కలిసినప్పుడు మీటప్స్ పెట్టినప్పుడు చాలామంది అప్రిషియేషన్ చేస్తూ ఉన్నారు. తెలుగులో స్టార్ట్ చేసి మంచి పని చేస్తారు, మాకు చాలా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇవన్నీ నాకు బెస్ట్ మూమెంట్స్ అని చెప్పవచ్చు నా లైఫ్లో. ఇవి నా షైన్ ఇన్ ఎనీ లైట్ మూమెంట్స్ అంటే. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ బాక్స్ని మనం ఓపెన్ చేద్దాం. దీనిలో ఏమున్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి బాక్స్ అయితే #టెక్నో షైన్ ఇన్ ఎనీ లైట్ అని ఉంది. ప్రసాద్ అని రాశారు. చూద్దాం లోపల ఏమున్నాయో. బాక్స్ అయితే మెరుస్తుంది, షైన్ ఇన్ ఎనీ లైట్. సో ఈ బాక్స్ కూడా మనకి ఏ లైట్లో మెరుస్తుంది అనుకుంటా. అట్లానే ఉంది బాక్స్ అయితే చూడడానికి. బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఏందో ఉంది మొత్తానికి. ఐ యామ్ ఏ స్టార్. ఇది బ్యాడ్జ్ లాగా ఉంది. చిన్నప్పుడు మనకి స్కూల్లో ఇచ్చేవాళ్ళు బ్యాడ్జ్ అట్లా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది లైటా? ఇంకా ఎస్, ఇది లైటే. A1+ ఫ్లేమ్ అట్మాస్ఫియర్ ల్యాంప్, వైర్లెస్ స్పీకర్. ఇది బ్లూటూత్ స్పీకర్. దీని మీద కూడా #టెక్నో షైన్ ఇన్ ఎనీ లైట్ అని ఉంది. ఇది లైట్ ప్లస్ స్పీకర్ అనుకుంటా. అండ్ ట్రైపాడ్ స్టాండ్ కూడా ఉన్నట్లుంది. బాటంలో మనకి ట్రైపాడ్ హోల్ ఉంది. ఓపెన్ చేద్దాం లోపల ఇంకా ఏమైనా ఉన్నాయేమో. అండ్ ఇక్కడ ఒకటి వీళ్ళు ఏదో ఇచ్చారు ఒక కంప్లీట్గా. ఇది నా కోసం పంపించినట్టున్నారు. ఇక్కడ చూస్తే డిఆర్ ప్రసాద్ అని చెప్పేసి మొత్తం గ్రీటింగ్స్ లాగా ఉన్నాయి. మొత్తం మీరు పాస్ చేసి చదువుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన మ్యాటరే ఉంటుంది మ్యాక్సిమం దీనిలో. అండ్ ఫైనల్లీ అండ్ ఇక్కడ USB కేబుల్ కూడా ఉంది. సో దీన్ని బ్లూటూత్ స్పీకర్ని ఛార్జింగ్ పెట్టడానికి. ట్రైపాడ్ స్టాండ్ అయితే ఏం లేదు. మనకి పిక్చర్లో చూస్తే ట్రైపాడ్ స్టాండ్ అయితే కనపడింది. ఏం లేదు, జస్ట్ మనకి బ్లూటూత్ స్పీకర్ ఉంది అండ్ బ్యాడ్జ్ ఉంది, ఐఎమ్ ఏ స్టార్ అని చెప్పేసి. ఇక్కడ లైటింగ్ ఉంది, ఇక్కడ చూడొచ్చు.
ఓకే, టాప్లో ఇక్కడ చూస్తే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది అండ్ అక్కడ లైట్ బటన్ ఉంది. లైట్ బటన్ మీద క్లిక్ చేస్తే లైట్ వెలుగుతుంది. ఇదే షైనింగ్ లైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఉన్నాయి. మ్యూజిక్ మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ ప్లే అండ్ పాస్ బటన్ ఉంది. ఇది జస్ట్ ఏ బ్లూటూత్ స్పీకర్ విత్ లైట్ అని చెప్పొచ్చు. అండ్ ఏదైనా కానీ వీళ్ళు గిఫ్ట్లా పంపించారు. సో మనం చిన్నదా పెద్ద ఏం చూసుకోకూడదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టెక్నో షైన్ ఇన్ ఎనీ లైట్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఈ వీడియో అయితే నేను అందరికీ డెడికేట్ చేస్తున్న ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళ గోల్స్ కోసం వర్క్ చేస్తున్నారు. ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకండి. మీరు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మీ మీద నమ్మకంతో, మీకు నమ్మకం ఉంటే మీ మీద, మీరు దాని గోల్ మీద వర్క్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే వస్తుంది. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో డెడికేట్ చేస్తున్నా. వాళ్ళందరూ షైనింగ్ స్టార్సే. ఐ ఆమ్ ఏ స్టార్, యు ఆర్ ఏ స్టార్, అందరు స్టార్సే. సో జస్ట్ సక్సెస్ కోసం వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫల్చూర్ మిస్టూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.